ఆ రోగ క్రిముల్ని ఇంకా అలాగే ఉండిచ్చారు. వాళ్ళు డెఫినెట్ గా వాటికి పరిష్కారం చూడాలి. ప్రజలు రగిలిపోతా ఉన్నారు. ప్రతీకారం కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారి కళలో కూడా చట్ట వ్యతిరేకంగా వెళ్ళాయన. అన్ని చట్ట ప్రకారం వెళ్తాడు. నిజంగా చట్టం ఇప్పుడు మన రాష్ట్రంలో మన దేశంలో చట్టాలు పనిచేస్తున్నాయా? మీరు చెప్పండి. చట్టం తన పని తాను చేసుకుపోతుందా? అలా చట్టం తన పని తాను చేసుకుపోతే జగన్మోహన్ రెడ్డి తంతిపోటు దొంగ రోడ్డు మీద ఎంత తిరుగుతాడండి? 16 నెలలు జైల్లో ఉండి 1000 కోట్లు సీజ్ అయిన తర్వాత వాళ్ళు బాబుని అడ్డం పెట్టుకుని మొత్తం లక్షల కోట్లు కొట్టేసి రోడ్డు మీద ఎలా తిరగలుగుతాడు? ముఖ్యమంత్రి ఎలా అవగలుగుతాడు? చట్టం తన పని తాను చేసుకుంటే. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటుంది, చట్ట ప్రకారమే వెళదామనేటువంటిది కూడా ప్రజలు రుచించట్లేదు, ఇన్స్టెంట్ గా కోరుకుంటున్నారు. కానీ రామకృష్ణరాజు గారు అంటే కక్షపూరిత చర్యలు మళ్ళీ ఇటువంటివి అయితే వాళ్ళకి మనకి తేడా ఏముంటదని కూడా నేతలు మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు మీకు ఒక దైవ సమానుడు, మంచివాడు, పెద్ద మనిషి అనుకున్న వాడిని హింసిస్తే బాధపడతారు ప్రజలు. ఒక దుష్టుడు, దుర్మార్గుడు కలపని చీరలల్లా చింపేసి వాడిని కొడతారు, రాళ్ళు ఇచ్చి కొడితే ఊళ్ళో వాళ్ళందరూ తప్పట్లు కొడతారంట. ఇది మీరు గమనించాలి. ఆ వ్యత్యాసం ఉంటది ఇద్దరికి. ఇప్పుడు సకల గుణాభిరాముడు, సద్గుణ సంపన్నుడు, ఒక మంచివాడు పొద్దున్నే స్నానం చేసి తలదూకుని అందంగా బొట్టెట్టుకునే వాడు కొడితే అయ్యో పాప ఎందుకు కొట్టారా బాబు అంటారు. అలా అదే గారు రోజు పోరం పోకులో తిరిగివాడు, పచ్చి తాగుబోతూ, వ్యభిచారి, జోదరి వీడిని పట్టుకుని 4 తగిలిస్తే బాగా కొట్టారా బాబు అని దారిలో పెట్టంటారు అంటారు. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని కూడా గమనించాలి. పిడుక్కు బియ్యానికి ఒకే మంత్రం ఉండకూడదు, మంచివాడికి చెడ్డవాడికి ఒకే రకంగా ఉండకూడదు. ఇది గమనించుకోవాలి తెలుగుదేశం పార్టీ. అది వాళ్ళకి తెలియదని కాదు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. మన చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే చట్టాన్ని కరెక్ట్ గా అమలు చేస్తే కనుక, చట్టాన్ని అమలు చేసి కూడా కరెక్ట్ గా ఉంటే కనుక మామూలుగా మీరు ఇంటి మీదకి వెళ్ళి కుట్టిన దానికంటే కఠినంగా ఉంటాయి, చాలా ఎక్కువ శిక్ష పడుతుంది. కాబట్టి ఆ వైపు ఆలోచిస్తున్నారేమో అని అనుకుంటున్నాం. అయితే మొదట 15 రోజులు 20 రోజులు ప్రజలందరూ కూడా ఒక రకమైన అసంతృప్తితో వేగిపోయారు. టీడీపీ కార్యకర్తలు కానీ అందరూ ప్రజలు కూడా ఎవరికి వీళ్ళు ఇంకా పనిష్మెంట్ పడలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటగాగిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి బూట్లు నాయకుల వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. ఇలాంటి బాధ ఉంది. అయితే ఇప్పుడు అందరూ సర్దుకుంటున్నారు. సరే ఒక్కొక్కటి కొంతమందిని పక్కకు పెట్టేయడం, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం, కొంతమందికి కేసులు పెట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం, ఉపక్రమించడం ఇవన్నీ చూసిన తర్వాత మెల్లమెల్లగా సర్దుకుంటున్నారు. డెఫినెట్ గా ఇదంతా సర్దుకుంటది. అయితే కొంతమంది చాలా దుర్మార్గంగా మహిళల పట్ల, ఈవెన్ కీర్తన్ గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా ఇబ్బంది పెట్టారు కొంతమంది. అక్కడ నేను చూశాను. అప్పుడు జనసేన వీళ్ళు ఎలక్షన్ అప్పుడు, మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు, జడ్పీటీ అప్పుడు కూడా నేను వార్తల్లో చూశాను. వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ళని ఎవరిని విడిచిపెట్టుకోరు. వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. మర్చిపోకుండా వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. ఇంత మన పని అయిపోయింది, మనం గెలిచేసాం, మన పరిపాలనలో చూసుకున్న పరిపాలన మునిగిపోతే ఆ పాములన్నీ తాత్కాలికంగా పక్కన దాక్కుంటాయి, మళ్ళీ రేపొద్దున బయటకు వచ్చి మాట్లాడే బొసు కొడతాయి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా వరల్డ్స్ బెస్ట్ గేమ్ డిఫెన్సే, వరల్డ్స్ బెస్ట్ స్ట్రాటజీ డిఫెన్స్. అంటే మీరు ఆత్మరక్షణ అనేటువంటి వరల్డ్స్ బెస్ట్ డిఫెన్స్ స్ట్రాటజీ. కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి అలా అతని తరపున ఎవరు మాట్లాడతారు? ఆ జగన్మోహన్ రెడ్డి తరపున విశ్రాంతి అధికారులు మాట్లాడతారు, మాజీ జడ్జిలు మాట్లాడతారు, ప్రొఫెసర్లు మాట్లాడతారు, వామపక్ష భావజాలం మూసుకున్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అమరావతి అన్నాడు ఒకడు. ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి చంపేయడానికి చూశారు, కస్టోడియల్ వైలెన్స్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన వాళ్ళ మీద నన్ను ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు, కస్టోడియల్ వైలెన్స్ చేశారు. దీనికి బాధ్యత లేని వాళ్ళని శిక్షించడానికి కేసు పెట్టాడు. తప్పే ఉంది? 3 ఏళ్ళు 10 ఏళ్ళు పోయిందని పెడతాడు. అలాంటిది కేసు ఇప్పుడు కొన్ని సంఘాలు వచ్చి బయట మాట్లాడుతున్నాయి. అతను కులం కార్డు తీస్తున్నాడు, పివి సునీల్ కుమార్. ఆ కులం కార్డు తీసేటప్పుడు రాష్ట్రంలో జరిగిన అరాచకాల దళితుల మీద ఇప్పటి వరకు మన స్వాతంత్రం వచ్చిందని ఏ రాష్ట్రంలోనూ, ఉత్తరప్రదేశ్ లేకపోతే బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇటువంటి అత్యాచారాలు, అరాచకాలు జరుగుతాయి. అంతగా మించి ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి. ఇవన్నీ ఎవరికి గుర్తు రాలేదు. అప్పుడు మాట్లాడలేదు ఏ మేధావిని, ఇవాళ మాట్లాడుతూ మొదలెట్టారు. కాబట్టి అసలు ఐపీఎస్ అధికారులు అనుకున్నవాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ఐపీఎస్ గా మాడుతూ ఉంటాడు. ఇదంతా కూడా రాజకీయ కుట్రలకు బలవుతున్నారు అధికారులన్నీ. ఎంత దుర్మార్గం అండి ఇది. ఈ రకమైన వాతావరణం వచ్చి మెల్లమెల్లగా పాకుద్ది అనమాట. ఇదే నిజమేమో అనుకుంటారు ప్రజలు. ఇది గమనించాలా. అంటారు మీరు శిష్ట రక్షణ ఎలాగైతే ఉందో, ధర్మ పరిపాలన ఎలాగైతే చేస్తారో, మీకు రాజ్యం అంతా సుభిక్షంగా ఎలా ఉండాలనుకుంటారో, అలాగే దుష్ట శిక్షణ కూడా మీకు ప్యారలల్ గా క్రమం తప్పకుండా దుష్ట శిక్షణ కూడా ఉండాలి. ఎందుకంటే అసలు ఎలాంటి వాదన వస్తుందంటే, మీకు పోక్రీ సినిమా వచ్చిందండి. అందులో 2 ముఠాలు దెబ్బలాడుకుంటా ఉంటాయి. అందులో ఒక ముఠా దగ్గర ఒక అమ్మాయి ఉంటది, రెండో ముఠా వాడు అంటాడు ఇలాంటి దాన్ని మనం కూడా పెట్టుకోవాలరా అంటాడు. అంటే అలాగా మీరు కూడా ఒక కొడాలని, ఒక రోజాని సెపరేట్ గా పెట్టుకోవాలా.
పెట్టుకుంటే వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అవతల మీరు ఆ పద్ధతిగా మీరు పని చేసుకుంటారు. సార్ ఆ స్థాయిలో ఆ మాటలు ఎవరైనా ఉంటే మళ్ళీ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళవా సార్? మీరు అటువంటి వాళ్ళు వాయిస్ గురించి చెప్తున్నాను. వాళ్ళు బిగ్గరగా మాట్లాడతారండి. ఆ బిగ్గరగా మాట్లాడు మీరు ధర్మం ప్రవచనాలు చాలా లో గొంతుకుతో మాట్లాడింది ఎవరికి అర్థం అవ్వదు. బిగ్గరగా మాట్లాడిన అబద్ధాలు అసత్యాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. వీళ్ళు సర్దిద్దుకోవడం ఆ బురద కడుక్కోవడం సరిపోతుంది. ఇసుక ఫ్రీ గతంలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు, అడ్డగోలుగా దోసాడు, వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాల్సిన విషయం చెప్పేసి మీకు ముగిస్తాను. ఇప్పుడు గుడివాడలో కొడాల అని కూడా దీని మీద టెస్ట్కి వెళ్ళాడు, అసలు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు లేదని. అతను టెస్టింగ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకటి మళ్ళీ వచ్చి అన్న ఇసుక ఫ్రీ అన్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పానంట. అప్పుడు కొడాల అని తెలుగుదేశం వాళ్ళని చంద్రబాబు గారిని ఎలాగైతే తిట్టాడో అతని దగ్గరికి వచ్చిన కూడా మరి ట్రాన్స్పోర్టును లోడింగ్ ని ఏమో మౌడిస్తాడా అని తిట్టాడంట. ఇలాగా మనకి ఇది తెలియదు ఎవరికైనా. ఇప్పుడు ట్రాన్స్పోర్టును లోడింగ్ ఎవరు ఇస్తారండి? ఇసుక అయితే ఫ్రీగా ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ లోడింగ్ ఇస్తారు. అందుకనే ఇప్పుడు కొడాలా అని చెప్పింది కరెక్టే కదా. ట్రాన్స్పోర్ట్ లోడింగ్ ఏమో మౌడిస్తాడా అని తిట్టాడు. అది కొంచెం హార్ష్ గా ఉన్న వాస్తవం. నేను కఠినంగా మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, కానీ వాస్తవాలను కఠినంగా శబ్దం అది ప్రతిధ్వనించేలా మాట్లాడాలా, అందరికి అర్థమయ్యేలాగా. అలాంటి వాళ్ళు కొంతమంది పెట్టుకోవాలి. ఓకే, అదండి. రైట్ శ్రీనివాస్ గారు. సో సాహెబ్ గారు, ఇప్పుడు